బైక్ వేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆమె ఇల్లు కట్టిస్తుంది అనమాట. ఏం కట్టిస్తుంది? ఇల్లు కట్టిస్తా పని వాళ్ళకు ఒప్పచెప్పింది అనమాట. పని ఒప్పచెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం సిమెంట్లో ఉసిక తేడా ఉంటుంది కదా, సిమెంట్ కొంచెం తగ్గియటం, ఉసుక ఎక్కివ్వటం, ఈ ప్లాస్టింగ్ చేస్తారు. అంటే నాణ్యత అనేది తక్కువ పెట్టి చేస్తుంటే ఈ ఇంటి యజమానురాలు గమనించి అరిచిందంట, కోప్పడది. కొంచెం గట్టిగానే కోప్పడదంట. వాళ్ళుండి నువ్వు క్రైస్తవురాలుగా అమ్మ ఎందుకమ్మ అంత కోప్పడతావు అంటారంట. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కదా, ప్రభువు పెట్టావు కదా, నువ్వు ఎందుకు ఇంత కోపడుతున్నావు అమ్మ, ఎందుకమ్మ నీకు ఇంత కోపం అని ఆమెను అన్నారంట. ఏమో వచ్చి ఒక అతనితో నిలబెట్టి మాట్లాడుతుంది. ఇట్లా అంటున్నారయ్యా, గట్టిగా మాట్లాడితేనేమో కోపడితేనేమో నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, ప్రభువు నమ్ముకున్నావు కదా, నువ్వు కోపడకూడదా, ఎందుకు కోపడుతున్నావు అని అంటున్నారయ్యా. మరి ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు అని చెబుతూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, అంటే క్రైస్తవుడు కోపడకూడదు. అందుకే ఎఫెసీ గ్రంథము 4:26 వచనంలో ఒక మాట ఉంటుంది. ఎఫెసీ 4:26 వచనం. పాపము చేయకుడి, నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటికుడి. కోపడితే అయితే ప్రియ సహోదరులారా, కోపపడుడు కానీ పాపము చేయొద్దు. ఇప్పుడు ఆమె కోపడితే తప్పేముంది? తప్పేం లేదు కదా, తప్పేం లేదా? కోపపడుడు కానీ పాపము చేయకండి. కోపడితే కోపం తర్వాత ఎంబటినే పాపం చేయకండి ఎందుకన్నాడు దేవుడు? ఎందుకన్నాడు? కాదు, ఎందుకంటే నువ్వు కోపడ్డావు అనుకో, ఆ వ్యక్తి మీద కోపం ఎలా ఉంటుందంటే, ఆ కోపంలో ఇంకా తర్వాత అతన్ని ఏదే చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఆ పగ తర్వాత ఏమొచ్చింది? కక్ష వచ్చింది. ఇంకెప్పుడు ఏమవుతుంది? పాపమే కదా. అందుకే కోపపడడు కానీ పాపం చేయొద్దు అని చెప్తున్నాను. ఇప్పుడు తండ్రి కొడుకు మీద కోపపడుతుంది కదా, అది న్యాయమే అనుకోవచ్చు. యజమానురాలి మీద కూడా కోపపడుతుంది, కానీ పాపము చేయొద్దు. యజమానురాలి మీద కోపపడవచ్చు, తప్పులేదు. కానీ ఆ కోపం నువ్వు గుర్తుంచుకొని పద్దాకలు ఇంతే చేస్తుందని చంపేస్తున్నాను, అది ఏమైంది? పాపం అవుతుంది. చాలామంది ఇలాగనే ఉన్నారు. చాలామంది ఎలా ఉన్నారంటే కోపపడుతున్నారు, క్షణికావేశం అంటారు చూసినారు. ఆ కోపంలో ఏదో చేసామండి, చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు, కానీ ఆ కోపంలో చేసేసాం. అంటే ఆ కోపాన్ని ఎక్కువసేపు నువ్వు ఉంచుకున్నావు. అందుకని ప్రభు అంటున్నాడు, సాయంకాలం అయిపోద్ది కదా, సూర్యుడు అస్తమించేలోపు దాన్ని మర్చిపోవాలి. ఇంకా మర్చిపోతే ఏం చేస్తావు? ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇంకా సాయంత్రం అయిపోయినాక మంచం ఎక్కి కూర్చుంటాం. ఇంకా కూర్చొని ఒకటే ఆలోచిస్తావు, ఇంక అదే గుర్తొస్తుంది, అతని మీద ఉన్న కోపమే గుర్తొస్తుంది. ఆ నిద్ర పట్టక వాడు అన్న మాటలే గుర్తొస్తుంటాయి, వాడు చేసిన కార్యాలే గుర్తొస్తాయి. వాడు నీకు చెడు తలపించిండు కదా, ఏదో ఒకటి చేసి ఉంటాడు, ఏదో ఒక మాట నేను అని ఉంటాడు. అవన్నీ గుర్తొచ్చి పద్దాకలు ఇడే అదే మాట్లాడుతుండు, పద్దాకలు నన్ను ఇలా మాట్లాడుతుండు, 10 మందిలో నా పరువు తీసిండు, ఇలా గుర్తొచ్చి అతని మీద కోపం వచ్చి ఏం చేయాలనుకుంటుంగా? పాపం చేయాలని అనుకుంటావు. అందుకని కోపం పడండి కానీ పాపము చెయ్యొద్దని చెబుతుంది బైబిల్. సాయంత్రం లోపు నువ్వు మర్చిపోతే ఏమైద్ది? ఏమండి, మర్చిపోయావనుకో, అతని మీద ఏమన్నా కీడు చేయాలనుకున్న ఆలోచన రాదు, అతను చంపేయాలని రాదు, ఏమి రావు. అతను కూడా సరేలేండి, ఆ అబ్బాయి ఏదో నేను తెలియకన్నాను, ఆ అబ్బాయి ఏదో మార్చాలికి కోప్పడ్డాడు, తర్వాత వచ్చి నన్ను పలకరించి బాగానే ఉన్నాడని సమాధాన పడతాడు. అతను కూడా క్షమించిపోదు.
ఈ రోజున చాలామంది కోపడుతున్నారు, పాపము చేస్తున్నారు కూడా. చేసేవారు లేరా? భర్త ఏదో అన్నదని పద్దాక నన్ను ఇదే ఏలైతే చూపెడుతుందని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలా అని చంపేద్ది ఒక బాధ పోద్దని అనుకునేవారు ఉన్నారు. ఇప్పుడు భార్య భర్త ఏదో కోపంలో ఒక మాట అన్నాడని కొట్టాడని భార్య ఏం చేసిద్ది? అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్ది. సర్లే మా భర్త ఏదో కోపంలో అన్నాడు, మళ్ళీ నా భర్తే కదా, సాయంత్రానికి మళ్ళీ నన్ను హక్కుని చేర్చుకుంటాడు, నాతో ప్రేమగా ఉంటాడని అనుకోదు, వెళ్ళిపోద్ది. అతని పౌరుషం ఎంత సోపో చూద్దాం. కోపం మొత్తం చల్లారితే అప్పుడు వచ్చి నన్ను తీసిపోతానులే పుట్టింటికి అనుకొని ఎంతకాలమైన మనం అక్కడే ఉంటున్నాం. కానీ అంటే అతని కోపం మొత్తం చల్లారిపోయేదాకా అట్లా ఫోన్ చేసిన, అమ్మ వస్తున్నావా తల్లి, నీకు దండం పెడతా రా అన్న, నేను రాను, నువ్వు నన్ను ప్రతిసారి కోపడుతున్నావు, ఇంకెంతసేపు నీతో ఏగేది అని మనం అక్కడే ఉండిపోతున్నాం తప్ప మనం అర్థం చేసుకొని మన భర్తని మార్చుకోవాల్సిన మనమే. ఏమండి, భర్త ఏదైనా తప్పు చేస్తే మీరు కోప్పడండి, కానీ పాపం చేయాలని ఆలోచన రాకండి. నేను భర్త తప్పు చేశాడు అనుకో, కోప్పడతాం, బాగానే ఉంది, కానీ పాపం ఎలా చేస్తాం అంటే అతను చంపేయటమే పాపం, నరహత్య పాపమే కదా. లేరా, రోజు భర్త తాగిస్తున్నాడు, మాకు ఇబ్బందిగా ఉంది, రోజు నన్ను సూటిపోటి మాటలతో హింసిస్తున్నాడు, దాన్ని అందరికీ అంటగడుతున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, ఒక రోజుతో ఏదో ఒకటి అయిందని చంపేసేవారు లేరా? కారణం ఏంటి? నీ భర్త మీద అంత కోపం ఉండబట్టి అతను ఏదో విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నా. ప్రియ సహోదరులారా, మరి కోపడడు కానీ పాపము చెయ్యొద్దని సెలవిస్తుంది. ఈ రోజున మీరు కోపడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఆ కోపము న్యాయమైంది అయితే సాయంత్రంలోపు మీరు మర్చిపోండి. ఇంకొక మాట, ఎఫెసీ గ్రంథం 4:31 అదే మాట, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. వీటిలలో కోపం కూడా ఒకటి ఉంది. వీటిని విడిచిపెట్టాలంట. ఏం పెట్టాలి? విడిచిపెట్టాలి. చాలామంది విడిచిపెట్టాలనుకుంటారు. ఒక వ్యక్తి ఏదన్నా చనిపోతే, లేకపోతే మనకు కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తెలుసు కదా. పాపం పోవాలంటే ఏదో ఒకటి విడిచిపెడితే అది పోద్దండి అని విడిచిపెట్టొస్తుంటారు కదా. ఏ ఒకటి తలనీలాలు విడిచిపెట్టొస్తుంటారు, మొక్కుబడులు లాంటివి. కానీ మన ప్రభువు చెబుతున్నాడు, వీటిని విడిచిపెట్టండి. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, వీటన్నిటినీ విడిచిపెట్టండి. వీటన్నిటిని విడిచిపెట్టాలని బైబిల్ సెలవిస్తుంది. వీటిని విడిచిపెడితేనే నువ్వు దేవుని యొక్క కుమారుడువు అవుతావు. ప్రియ సహోదరులారా, చాలామంది ఎక్కడెక్కడికో పోతే అక్కడ పోతే పలానా విడిచిపెట్టాలంట, ఇక్కడ పోతే ఈ విడిచిపెట్టాలంట. మనలు కూడా ఉన్నారు, గుణదలు ఉన్నాయి, సాగరమాత ఉన్నాయి. అక్కడ పోతేనేమో అక్కడ కూడా ఎంటికలే తీస్తారు, గుండు చేసుకుని వస్తారు కదా. ఇక్కడ పోయినా కూడా అంతే. తర్వాత మాల వేసుకుంటారు, మాల వేసుకున్న తర్వాత తెల్ల బట్టలు వేసుకున్న తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టాలంట. అక్కడనే అవి అక్కడే వదిలేసి మాల ఉంటుంది కదా, యేసు శిలువ దండ, ఆ దండ మళ్ళీ అక్కడ పచ్చని చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కట్టేసి వస్తూ ఉంటారేంటి. అవి విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా, ఏమండి, మనం ధరించుకునేవి, మన మీద పెంచుకునేవి విడిచిపెడుతున్నాం. ఎంటికలు పెరుగుతాయి కాబట్టి విడిచిపెడుతున్నాం. ఏమండి, ఎంటికలు మళ్ళీ పెరుగుతాయి, అందుకు విడిచిపెడుతున్నావు. ఒకసారి గుండు గీసుకుంటే ఎంటికలు రావు అని అంటే ఇంక నువ్వు గుండు చేసుకుంటావా? అస్సలు చేయించుకో. అవి పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ చేసుకుంటావా? చేసుకుంటే ఉంది, మళ్ళీ 10 రోజులు పెరుగుతాయి కదా.
ఏం ప్రాబ్లం లేదని గుండు ఎన్నిసార్లైనా చేసుకుంటావు, ఎన్నిసార్లైనా మొక్కుబడి చేసుకుంటావు. కానీ ఈ రోజున మీరు మొక్కుబడి చేసుకోండి, ఒకటి అల్లరి, క్రోధము, కోపము, వీటన్నిటిని నేను తీసివేసుకుంటాను ప్రభువా అని ఒక నియమం పెట్టుకోండి. వీటన్నిటినీ తీసివేసుకోవాలి ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ అంటే ఏంటి? ఒక వ్యక్తిని దూషించడమే. అల్లరి అంటే ఏమిటి? ఇష్టానుసారంగా మాట్లాడటం, మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం. కాబట్టి ద్వేషం అంటే ఏమిటి? ఒక వ్యక్తి మీద పగ పెట్టుకోవటం. కాబట్టి ఈ పగ పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది? నీకు నిద్ర పట్టదు ముందు. ఈ కోపం వల్ల నిద్ర పట్టదు ముందు నీకు. అతని మీద కోపం నిన్ను నిద్ర పట్టకుండా చేసి ఏదో ఒకరోజు నిన్నే ముంచేసి తప్ప, లేకపోతే అతన్ని ఏదో విధంగా చేయాలనుకుంటావు, ఏదో విధంగా చేసేస్తావు. తర్వాత కోర్టులని, కేసులని అటు ఇటు తిరుగుతావు. కాబట్టి ఎవరు అల్లల పారవుతారు? నువ్వే అల్లల పారవుతావు. కాబట్టి సహోదరి సహోదర, ఇంకా కొలస్సీ 3:8 ఒక మాట ఉంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించాలి అని సెలవిస్తుంది. అప్పుడేమో కోపపడు కానీ పాపం చేయకండి అంటుంది. ఇక్కడికి వచ్చేమో ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించాలి అని. ఒక మాటలో చెప్పాలంటే కోపడని అని చెబుతూనే కోపాన్ని కూడా విసర్జించండి. కోపడటం మంచిది కాదు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అయితే మనకి ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి 1 తిమోతి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయము లేనివారై. ఏం లేనివారంట? కోపము, సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలంట. ఇది ఎవరు కోరుకుంటున్నారు? పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు కోపపడద్దు. ఎవరంట? పురుషులంట. పురుషులు కోపం ఉండకుండా సంశయములు మారి పవిత్రమైన చేతులెత్తాలి. ఏమండి? కోపము, సంశయము. కోపపడితే ఏమవుతుందండి? సంశయాలు ఉంటే ఏమవుతుంది? సంశయములు ఉంటే అప్పుడు మీరేమవుతారు? పవిత్రులు కారు. కోపాలు మీరు ఉంచుకొని, ద్వేషాలను మీకు ఉంచుకొని, ఏమంటే సమస్తమైన అన్ని మీలో ఉంచుకొని చేతులెత్తి ప్రభువా ప్రభు అంటే మీరు పవిత్రులా? కాదు. వీటన్నిటిని తీసివేసుకొని విసర్జించుకుంటేనే, అప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తేనే మీరు పవిత్రుడు. అప్పుడే మీ మొర ఆలకిస్తారు. ఎందుకు? మనం కాకుండా మనలో ఉన్న పాపాలు దాచిపెట్టుకొని, మనలో ఉన్న ద్వేషం అంతే ఉంచుకొని, ఒక వ్యక్తి మీద ద్వేషం అలాగనే ఉంచుకొని, ఒక వ్యక్తి మీద కోపం అలాగనే ఉంచుకొని మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే అది ప్రభు సన్నిధికి చేరదు. ఎందుకు? మన పాపములంట అడ్డుగా మేఘాలు వలె అడ్డుగా ఉన్నాయి. మరి ఆ మేఘాలు దాటుకొని మన ప్రార్థన దాటాలంటే ఏమి ఉండకూడదు? మన పాపములు ఉండాలి. ఆ మబ్బులు తొలగిపోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మీకు ఏవి అడ్డుగా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. కోపము ఇది చిన్న విషయమే కండి అనుకుంటాం. ద్వేషము చిన్న విషయమేగా అనుకుంటాం. ఏమండి? ఒక సహోదరుడు మీద మనకు కోపం ఉందనుకో, ఒక సహోదరుడి మీద మనకు పడకుండా ఉండో, అందుకని ప్రభు ఏం చెప్పిన, ముందు నీ సహోదరుడి చేత సమాధాన పడి వచ్చి అప్పుడు బలులు అర్పించమని చెబుతుంది. ఇప్పుడు మనం ఏం బలి అర్పించాలి? ప్రార్థనా బలులు అర్పిస్తున్నాం. ఒక వ్యక్తి మీద కోపం అలాగనే ఉంచుకొని ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అది సమాధాన బలి
కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఎవరి మీద మీరు కోపంగా ఉన్నారు? ఇరుగు పొరుగు వారి మీదనా, ఇంటి పక్క వారి మీదనా, ఎవరిని బంధువుల మీదనా, చుట్టాల మీదనా, ఎవరి మీదనో ఒకసారి ఆలోచన చేసుకో. తల్లిదండ్రుల మీదనా నీ కోపము, అత్తామామల మీదనా నీ కోపము, ఎవరి మీదనో జ్ఞాపకం చేసుకో. నన్ను సూటి మూటి మాటలతో నన్ను గాయపరుస్తున్నారు, పద్దాకలు నన్ను ఏలెత్తి చూపుతున్నారని వారి మీద కోపపడుతున్నామేమో ప్రియ సహోదరి సహోదరులారా. ఆ కోపం వలన నీకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ప్రభు దృష్టిలో నీవు పవిత్రుడవు కావు. నువ్వు పవిత్రాలను అని చెప్పుకుంటున్నావు. ఏదో బైబిల్ సంఖలో పెట్టుకుని ప్రతి వారం ఎక్కడికొచ్చి ప్రార్థన చేస్తున్నావు. కోపాన్ని అలాగనే ఉంచుకుంటున్నావు, ద్వేషాన్ని అలాగనే ఉంచుకుంటున్నావు. సమస్తమైన అన్నిటినీ నీలో అంతే ఉంచుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ పాపము పోట్ల. కారణం ఏంటి? వాటిని విడిచిపెట్టట్లా, వాటిని విసర్జించలా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కోపపడుడు కానీ పాపము చేయొద్దని చెబుతూనే కోపాన్ని కూడా విసర్జించని చెబుతుంది. ఈ కోపం వల్ల ఏమండి మనం పవిత్రులు కాకుండా పోతాము, మన మొర దేవుడికి చేరకుండా పోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరి మీద కోపడుతున్నారేమో, ఎవరి మీద ద్వేషం ఉందేమో. ఎవరి మీదే ఉండదండి మనకి. ఏమండి మన వీధిలో ఉండేవారి మీదనో, మన ఇంటి పక్కన వాళ్ళ మీదనో, మన చేను పక్కన వాళ్ళు, లేకపోతే మన అత్త మామ తల్లిదండ్రులు, వీళ్ళ మీదనే ఉంటుంది. లేకపోతే అక్క అన్న తమ్ముడు, వీళ్ళ మీదనే ఉంటుంది. కానీ ఎవరి మీదో ఉంటుందా మనకి? మన రక్త సంబంధికుల మీదనే మనకు కోపం. దూరపాల మీద కోపం ఉంటుందా మనకి? వాళ్ళు ఏదన్నా చేస్తే కోపం ఉంటుంది, వాళ్ళు ఏదన్నా అంటే కోపం ఉంటుంది. అయినా సరే నువ్వు మర్చిపోవాలని సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు సమాధాన పడాలంటే నువ్వు సాయంత్రం లోపు నువ్వు పవిత్రంగా జీవించాలి, పవిత్రంగా నడవాలి. ఎందుకు? యేసుప్రభు అన్నారు, నేను పవిత్రుని కనుక మీరును పవిత్రులై ఉండాలి. మరి మీరు పవిత్రంగా ఉండాలని కోరుకుంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టకుండా చాలామంది దైవ సేవకుల మీద కూడా కోప్పడుతుంటారు, అలుగుతుంటారు, కోప్పడి అసలు మందిరమే మానేస్తుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సమాధాన పడండి. సమాధాన పడితే మీలో ఏ లోపాలు ఉన్నాయో, దేనివల్ల నీకు కోప్పడుతున్నావో ఆ దైవ సేవకుడికి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. అతను చెప్పే సమాధానం బట్టి నేను ఎలా అనుకున్నానని అన్నాను అనుకో, మీరు అమ్మా నేను ఎలా అనుకునే మీరు ఎలా అనుకున్నారు అనే అప్పుడు మీ ఇద్దరికి ఏమైతే సమాధాన పడవచ్చు. సమాధాన పడేటప్పుడు అసలు ఎందుకు జరిగిందో కూడా మీకు కారణము తెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకులతోనే కాదు మీ కుటుంబీకులతో కూడా నువ్వు సమాధాన పడాలి. ఎందుకు కోపం వచ్చిందో నువ్వు అతన్ని అడిగినవు అనుకో, నువ్వెందుకు నా మీద కోపపడ్డు పద్దాకలు అన్నప్పుడు అతను చెప్పుకుంటాడు, ఏదో నా క్షణిక ఆవేశంలో, ఏదో కోపంలో, ఏదో ఫ్రస్ట్రేషన్లో, పలానా ఒత్తిడి వలన నిన్ను అన్నాను అని తన బాధను చెప్పుకుంటాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. మీరు కోపము విసర్జించండి. కోపపడటం వల్ల దాని నష్టం జరుగుతుంది తప్ప ఏమీ రాదు. అందుకనే కోపంలో చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కోపంలో తప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటే, భర్త ఏదో అన్నారని ఆ కోపంలో ఇంకా చనిపోతే చాలు, పద్దాక నన్ను ఇదే అంటున్నాడు అనుకుంటాం. కోపంలో నిర్ణయాలు తీసుకుంటాం. ఫ్యాన్కి ఉరేసుకోవాలను, లేకపోతే ఏదో నీళ్ళలో దూకి చద్దామని, బావిలో దూకి చద్దామని అనుకుంటున్నావు తప్ప ఒక్క నిమిషం నువ్వు ఆలోచిస్తే, ఏమండి నన్ను నమ్ముకొని నా పిల్లలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా కుటుంబం ఉంది అని ఒక్క నిమిషం నువ్వు ఆలోచిస్తే, ఆ కోపాన్ని నువ్వు మానుకుంటే ఎంతో నష్టం జరగాల్సింది, ఆ నష్టం మొత్తము ఆగిపోతుంది. ఇప్పుడు నువ్వు కోపడ్డావు, నీ భర్త మీద అలిగావు, ఎక్కి ఎక్కడో చనిపోయావు, నీకు పిల్లలు ఉన్నారు 2. ఆ పిల్లలు భర్త పని చేసి వస్తాడు తప్ప పిల్లల యొక్క బాగోగులు చూడగలడా? ఏమండి చూడలేడు. ఎందుకు? తన పని తన భారంగా అనిపించుకుంటాడు. అతను ఏం చేస్తాడు? సరే ఈ పిల్లలు ఎట్టా ఉండాలి అనుకొని తనేం చేస్తుంటాడు, వేరే పెళ్ళి చూసుకొని. చాలామంది నాకు తెలిసిన ఒక సహోదరి, భర్త ఎప్పుడు రోజు తాగి వస్తుండని ఇంకా నేను తట్టుకోలేను
అని ముందు చనిపోయింది. సర్లే ఈ భర్త ఏమన్నా పిల్లలు ఉన్నారని పిల్లల్ని ఎలాగన్నా బాధ్యతగా పెంచాడా, పెంచుకున్నాడా? లేదు. ఒక 4 నెలలు పోగానే మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని ఆమెతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఆగమయ్యారు? నువ్వు కోపడటం వల్ల ఏం జరిగింది? తప్పుడు నిర్ణయం. ఏ నిర్ణయం? తాగేద్దాం, చనిపోదాం, వాడు సాగు వాడు చస్తాడు అనుకున్నాం. వాడు సాగు వాడు సాగా చచ్చింది. నీ కడుపును పుట్టిన పిల్లలు ఆగమై చనిపోతున్నారు, ఆకలితో చనిపోతున్నారు. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని ఉంచాడు. ఆమె కడుపులో పుట్టారు ఈ పిల్లలు. చేసుకో ఎలా ఉంటారు? చిన్న తప్పు చేసినా నువ్వుటమే ఇంకా పెడా జరుగుతుంది. ఎందుకు? అదే నీ కడుపును పుట్టిన కొడుకు తప్పు చేశాడు అనుకో, నువ్వు అంత చేటు కొడతావా? కొట్టు. నాకు ఈ మధ్యన ఒక ఆయన, ఆమె కుమారుడే ఉన్నాడు. ఆమె మరి ఏం చూసిందో ఆయనలో, పెళ్ళయ్యి నా భర్తను వదిలిపెట్టి పిల్లగాడితో సహా లేచి వచ్చిందో ఆమె. పిల్లగాడితో సహా పిల్లగాడిని తీసుకుని వచ్చి ఆయన్ని తీసుకొని వచ్చి ఈ భాగ్యనగరంలో జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె వాళ్ళిద్దరు కలిసి సహజీవనం చేస్తుంటే వీళ్ళకి పిల్లలు పుట్టారు. అతను పెద్ద పిల్లగాడు. ఈ పిల్లలు తప్పు చేస్తేనేమో చిన్న కొడుతుంది. అదే వాడు చేసింది అనుకో తప్పు, మామూలు కొట్టడండి. కానీ వాడు అందగాడ సొంతగాడ అంటే కాలేమో అవిటి. వాడు బైక్ స్టార్ట్ చేస్తే కిలోమీటర్ 80 పడుద్ది అని సౌండ్, బుల్లెట్ సౌండ్. కానీ అది టీవీఎస్ఏ, కానీ సౌండ్ 5 గంటలకు స్టార్ట్ చేస్తుంటే ఆ సౌండ్ ఎవడురా నాయన అనిపించింది. కానీ వాడు చేసిన, మరి ఆమె ఎందుకు చేసిందో ఆ తప్పు తెలియదు. కానీ తన భర్త వల్ల చేసిందో లేకపోతే లోకాశలకు పడి చేసిందో తెలియదు. కానీ ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఏమండి జీవితకాలం ఎవరు అనిపిస్తారు? పిల్లలు అనుభవిస్తున్నారండి. పిల్లలు అనుభవిస్తున్నారు ఈ తప్పుడు నిర్ణయం. ఈ తప్పుడు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? కోపంలోనే ఎక్కువ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అన్నదమ్ములు కూడా తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారో తెలుసా? ఏదైనా చిన్న గొడవ అయితే చాలు, ఇక ఎమ్మటినే ఏరు కాపురం పెట్టేయాలి, ఇల్లు సగం చేయాలి, గోడ కట్టేయాలి. రే నువ్వు నా ఇంటికి రాకూడదు, నేను నీ ఇంటికి రాను, నీ పిల్లలు మా ఇంటికి రాకూడదు. ఏమండి అన్నదమ్ముల పిల్లలు రేపటి రోజున ఏదైనా కష్టం వస్తే వాళ్ళే కదా అది నేర్పాల్సింది పోయి నీ పిల్లలు నా ఇంటికి రాకూడదు అనే శత్రువులాగా మనం భావించుకుంటున్నాం. కారణం చిన్న కోపము. ఈ కోపం వల్ల మనము మన కుటుంబాన్ని దూరం పరుచుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరులారా, ఎంత ఈ కోపపట్టడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, వాటిని విసర్జించండి, అల్లరిని విసర్జించండి, క్రోధముని విసర్జించండి. వీటి వల్ల నష్టం జరుగుతుంది. ఎవరికి నష్టం? మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిని తీసివేసుకోమని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఈ రోజున ఈ ఆదివారపు ఆరాధనలో ఉన్న మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ఆలోచన చేసుకొని ఎందు విషయంలో మీరు కోపపడుతున్నారు, ఎందు విషయంలో మీరు కోపము రెప్పిస్తున్నారు వేరే వాళ్ళు, ఒకసారి అర్థం చేసుకొని ఇంతకాలము నువ్వు ఎవరితో కోపపడి ఉన్నావు, వాళ్ళు క్షమించండి అన్న ఆ కోపంతో వారిని క్షమించలేకపోతున్నావు. నువ్వు చేసిన తప్పు మామూలు తప్పారా, నేను క్షమించునని ఇంకా కోపడుతున్నావేమో. ఒకసారి ఆలోచించు అండి. కొంతమంది పగ మామూలు పగ కాదు, అంత కోపం ఉంటుంది. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు సచ్చిన దాకా కూడా కోపం పోదు. మరి వాళ్ళు చేసిన తప్పు ఏమిటో తెలియదు, కానీ అంత కోపం నీలో ఉంది. అయినా సరే మర్చిపోమంటుంది సాయంత్రంలో. ఎంత నష్టము కలిగించినా సరే మర్చిపోమంటుంది దేవుని ప్రేమ. ఏమండి, ప్రేమ కలిగిన వాడైతే ఏం తప్పుదాలను దాచిపెడతాడండి, పద్దాకలు ఎత్తి చూపించాలన్నట్ల. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరులారా, ఈ రోజున ఎవరి మీద నువ్వు కోపంగా, తల్లి మీదనా, తండ్రి మీదనా, అత్త మీదనా, మామ మీదనా, అన్న మీదనా, తమ్ముడి మీదనా, ఎవరి మీద కోపడుతున్నావు? కాదండి నేను సమాజం మీదనే కోపడుతున్నాయంటే దాంట్లో మరి ఏ న్యాయం ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. కాబట్టి దేవుడి న్యాయము, దేవుడు కోపడతాడండి. ఎప్పుడు కోపడతాడంటే కదా, మనకందరు తెలిసిందే. తన ఆలయాన్ని పాడు చేసినందుకు దేవుడు కోపపడాడండి.
మనం కూడా కోపడచ్చు. ఇప్పుడు మన సంఘాన్ని పాడు చేసేవాడు ఉంటే, మన సంఘాన్ని ఇచ్చల విడిగా ఎలా పడితే అలా చేస్తుంటే, మన సంఘంలోనే ఏ కార్యాలు పడితే ఆ కార్యాలు చేస్తుంటే వారి మీద కోప్పడచ్చు. కానీ పాపము చేయటానికి ఆస్కారం లేదు. మనం కూడా మన కుటుంబంలో కోప్పడచ్చు. ఏ విధంగా? ఈ కుటుంబం వల్ల, అతను చేసే పనుల వల్ల నష్టం కలుగుతుంటే కోప్పడచ్చు. అలాగని నష్టం కలుగుతుందని అతని మీద పద్దాకల కోపం ఉంచుకొని అతను ఏదో చేద్దామని ఆలోచన చేయకూడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కోపం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కోపం వల్ల చాలా అనర్థము. వాటిని విడిచిపెట్టుకోండి, వాటిని విసర్జించండి, మీరు పవిత్రులైపోతారు. కోపము ఉంచుకోవటం వల్ల మీరు దేవునికి ఇష్టలు కూడా కారండి. ఎందుకు? మీరు పవిత్రంగా ఉంటేనే కదా ప్రభువు నా బిడ్డలు పవిత్రులు అనుకునేది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న మాట దేవుడు దీవించి బలపరచును గాక. చిన్న పాట పాడుకొని ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి బల ఆరాధన ఉంది కాబట్టి మనం గమనించుకోవాలి. మనము ఒకవేళ తెలిసి తెలియని పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని హెచ్చరించే వాళ్ళు అనేకులు ఉన్నారు. అప్పుడైనా మనం గ్రహించుకోవాలి. పౌలు గారు కూడా అనేక సంఘాలకు అనేక విధాలుగా ఆయన ఉత్తరాలు రాశాడు. ఇక్కడ చూసినట్లయితే 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసినట్లయితే మనం ఒక మాటని చదువుకోవచ్చు. చదవండి. దేవుని చిత్తము వలన 1వ కొరింథీ 11వ అధ్యాయం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు ఆజ్ఞాపించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. చాలు. అయితే ఆయన ఒక నరుడై ఉండి కూడా అనేక విషయాలు అనేక సంఘాలకు ఎన్నో హెచ్చరికలతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఏమంటున్నాడంటే, నేను నడుచుకున్న మాదిరిగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. యేసుక్రీస్తు వారు తన యొక్క కుమారులు ఎప్పుడైతే, కుమారులు అంటే ఎవరు? అపోస్తులు ఎవరైతే ఆయన వెంబడించే వారు ఉన్నారో వారందరికీ కూడా అదే మాట చెప్పాడు కదా. కళ్ళు మూసుకున్నట్లయితే మనం పొలలో పాల్గొందాం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన శిష్యులతో కూడా కలిసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమనంటే, మన బల్ల భోజనం చుట్టూ వాళ్ళందరూ కూర్చొని వారు మాట్లాడుకుంటూ ఉండగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనమందరం కూడా దేవుని సేవను కొనసాగించాలి, నేను చనిపోయినా కూడా మీరు కొనసాగించాలి అని వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను కదా. కాబట్టి మనమందరం కూడా ఏ రీతిగా ఉండాలి? యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారముగా ఉండాలి. యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారు ఉండాలంటే ఆయన యొక్క మార్గాన్ని మనం అనుసరించాలి. ఆయన మార్గాన్ని అనుసరించిన వారికి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, బాధలు, శోధలు, ఆటలు ఏవి కూడా రావు కదా. కాబట్టి మనం ఆయన శరీరాన్ని భుజించే వారమై ఉండి మనము ఆయనతో నడిచిన వారమై ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క కాపుదల మనతో ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఆయన శరీరాన్ని భుజించే వారముగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థించుకొని దాన్ని మీరు తినండి. స్తోత్రము తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తి మంత్రుడు, సర్వాధికారి తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడు, అద్వితీకరుడు, ఆలోచనకర్తమైన ప్రభావ మీకు వందనాలు తండ్రి. ఈ దినము నాయన మీ యొక్క బల్లారాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన మేము చేయించినటువంటి ప్రతి ప్రార్థనకు తగినటువంటి జవాబును దయచేశారని నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఏ బిడ్డలైతే ఆయన తండ్రి సాతానుడు పీడిస్తూ ఉన్నాడో, సాతానుడు అనేక విధాలుగా ప్రేరేపిస్తూ ఉన్నాడో, ఎక్కడ తప్పులు చేయాలో, ఎక్కడ ఎప్పుడు ఒప్పులు చేయాలో, దానికి ఏదైతే నాయన తండ్రి ప్రేరేపణ కలిగి ఉంటున్నారో ప్రభు, వారందరినీ కూడా మార్చి మీ సన్నిధిలో నాయన తండ్రి వారిని దీవించి ఆశీర్వదించండి, మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ, సమస్తమైన దేవుడు మీరే కనుక ప్రభు మీ శరీరాన్ని భుజించి అయ్యా తండ్రి మీ మార్గాల్లో నడిచే వరం ఉన్నట్టు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రేక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. భోజనమైన పిమ్మట
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నిబంధన, క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తము వలన గూర్చియు అపరాధియగును. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నాడంటే, బాప్తిసము తీసుకోకుండా అయోగ్యముగా ఎవరైతే దీన్ని సేవిస్తారో వాడికి శిక్ష విధింపబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయనను నమ్మకుండా దీన్ని సేవించకూడదు. కాబట్టి బాప్తిసం తీసుకున్న వారే దీన్ని సేవించాలి, దీన్ని నా శరీరాన్ని భుజించాలి, నా రక్తాన్ని సేవించాలని అని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఉన్నామో, బాప్తిసం తీసుకున్న వారము మౌనముగా ఉండకుండా ఆయన రాకడ సమీపాన్ని మనము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తూ ఆయన యొక్క రాకడను మనం ప్రకటించినట్లయితే మనం కూడా రేపొద్దున పరలోక రాజ్యం చేరే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మనం ఎవరం కూడా మౌనంగా ఉండకుండా, మనం దీన్ని సేవించి మౌనంగా ఉండకుండా ఆయన వచ్చి రాకడ వరకు కూడా మనం ఆయన యొక్క సువార్తను విస్తరింపజేయ వారం ఉన్నట్టు సహాయం చేయమని దేవుని ప్రార్థించుకొని దీన్ని సేవిద్దాం. స్తోత్రములు తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మీ రొట్టెని తిని మీ శరీరాన్ని భుజించిన వారు నాయన తండ్రి, నాయన తండ్రి మీ రక్తాన్ని కూడా త్రాగి ప్రభావ మీ రాకడ పర్యంతం వరకు నాయన తండ్రి మేము నాయన మిమ్మల్ని మీ సువార్తను ప్రకటించే బిడ్డలు ఉన్నట్టు సహాయం చేయమని, ఎక్కడ ఏ లోటుపాట్లు జరగకుండా ప్రభావ సువార్తను నాయన తండ్రి విస్తరింపజేయ వారం ఉన్నట్టు సహాయం చేయమని సమస్తమును మీకు అభ్యర్థి మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవించండి. మంచిది. లేచి నిలబడి ఏందమ్మా ఈరోజు ఏందా పిల్ల ఎటు పెడుతుంది? హల్లెలూయా. మంచిది, కూర్చోండి. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ప్రార్థన చేయండి. అమ్మ ప్రార్థన చేయి. పాస్టర్ అమ్మ నువ్వు ఇద్దరు ప్రార్థన చేయండి. అక్కగారు చేసిన ప్రార్థన మరి అక్కగారు ప్రార్థన చేసిన దేవుడు విన్నందుకు దానికి జవాబు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రం తండ్రి. అల్పులమున అభాగ్యులము, ఎందుకు పనికిరాని వంటి వారము తండ్రి, ఇక్కడ మమ్మల్ని నిలబెట్టుకొని
ఈ చిన్న మందగా మమ్మల్ని కూడుకొని నీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ రోజున చూడలేక చాలామంది చనిపోయినప్పటికీ ఈ రోజున చాలామంది చనిపోయారు తండ్రి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల వరదలతో చనిపోయారు తండ్రి. లెక్క చెప్పలేము, కానీ కొంతమంది అయితే శవాలు కూడా కనిపించకుండా ఏరులై పారుతున్నాయి తండ్రి, నదిలాగా. ఎక్కడ చూసినా శవాల దెబ్బలాగా ఉన్నాయి. అయినా మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని కరుణించి మమ్మల్ని సజీవుగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి తండ్రి. ఎన్నో వాక్యములో మాతో మాట్లాడేవు తండ్రి. కోపము, క్రోధము, అసూయ, ద్వేషము వీటన్నిటినీ విడిచిపెట్టమని, విసర్జించమని సెలవిస్తున్నావు తండ్రి. కోపపడటం వల్ల, అల్లరి చేయటం వల్ల, క్రోధము చేయటం వల్ల మేము మీకు దూరం అవుతామని మాకు అర్థమవుతుంది తండ్రి. ఎందుకంటే మేము పవిత్రులుగా ఉండాలంటే వీటన్నిటినీ విసర్జించాలి, ఇవి ఏమి చేయకుండా ఉండాలి. కాబట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనం తండ్రి. ఇప్పటిదాకా నేను పక్కింటి వారితో కోపడుతున్నాను, ఇప్పటిదాకా నేను నా కుటుంబీకుల మీద కోపడుతున్నాను, ఆ ద్వేషం అంతే ఉంచుకుంటున్నాను, కానీ నేను గమనించట్లేదు తండ్రి. ఈ కోపం ఉండటం వల్ల, ఈ కోపాన్ని నేను పెంచుకోవటం వల్ల, ఈ కోపం నాలో అలా దాచుకోవటం వల్ల నీకు నేను ఇష్టలుగా లేకుండా ఉంటున్నాను. నేను పవిత్రంగా జీవించలేకపోతున్నాను. ఈ రోజున మాట్లాడిన మాటలను బట్టి వాటిని విసర్జించుకొని నేను సమాధానం పడతాను తండ్రి. ఎందుకంటే నేను సమాధానం పడితేనే నేను పవిత్రుడును, పరలోక రాజ్యానికి వారసుడును. కాబట్టి నేను దేవుని కుమారునని చెప్పుకోవాలంటే ముందు నీవు పరిశుద్ధంగా జీవించాలని సెలవిస్తుంది. ఎవరైతే తండ్రి, ఎవరైతే భర్త మీద కోపము, భార్య మీద కోపము, తల్లి మీద కోపము, తల్లిదండ్రుల మీద కోపముతో ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసుకోమని మాతో మాట్లాడేవి తండ్రి. అవును, నిజంగా మమ్మల్ని ఏదో ఒక మాట అన్నారని, ఏదో ఆవేశంలో అన్నారని మేము కోపం పెంచుకొని ఇప్పటిదాకా వారితో మాట్లాడకుండా కూడా ఉన్నాం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఈ మాటతో మేము సమాధాన పడుటకు కృప చూపించాలి తండ్రి. ఎవరైతే ఇప్పటిదాకా కోపముతో రగిలిపోయి సమాధాన పడకుండా అన్నారో వారందరూ సమాధాన పడునుగాక, దేవుడు వారందరిని క్షమించునుగాక. ఇదిగో నాయన, ఇది మొదలుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన దీవించని, బలపరచండి. మా ఇంటిలో చీకటి ఉందని, మా ఇంటిలో ఏమీ లేదని, ఆశీర్వాదం లేదని, దిగులుతో, బాధతో ఇంకా నా కుటుంబం అభివృద్ధి చెందలేదని, ఎక్కడ వేసిన బొంగలు అక్కడనే ఉంది, అందరూ ఎదుగుతున్నారు, మా కుటుంబం నానాటికి దిగజారిపోతున్నదని అనుకుంటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రభు సెలవిస్తున్నాడు, నిన్ను మారా అనుభవం నుంచి మధురమైన రోజులు వచ్చునుగాక. నా ప్రభువు ప్రతి కుటుంబంలో దర్శించునుగాక. దర్శించి మిమ్మల్ని ఉన్నతమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు, ఉన్నతముగా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ మొర ఆయనకి చెప్పు, నీ మొర ఆయనకి వినిపించు. ఏమి కొదువుగా ఉంది, ఏమి తక్కువగా ఉందో ఆయన చెబితే, ఏమండి, మనము చేపలు అడిగితే మన కోసము అంతకంటే శ్రేష్టమైనవి ఇచ్చే తండ్రి మనకు ఉన్నాడు. కాబట్టి మనం అడుగుదాం, వాటిని పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇన్న వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి. మంచి ఆరోగ్యము, శక్తి, జ్ఞానాన్ని ఇచ్చి ఇదిగోనైనా మా సంఘము నానాటికి అభివృద్ధి పరచటకు కృప చూపించండి తండ్రి. నాయన, సకాలంలో ఏమి లోటుగా ఉన్నాయో నీకు తెలిసిన వాడుగు, ఎందుకు ఆగిపోయినాయో తెలిసిన వాడుగు, గొప్ప దేవుడవు, మా సంఘము దృష్టి ఎరిగిన దేవుడవు తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, మా సంఘ పరిస్థితులను జ్ఞాపకం చేసుకో. వాటన్నిటినీ నాయన ఒక్కొక్కటి తీసివేసి ఆయన మా సంఘమును అభివృద్ధి పరచమని నాయన, ఈ సంఘములో వచ్చి ప్రతి ఒక్కరు దీవించి బలపరచండి తండ్రి. ఈ సంఘములో వచ్చిన ప్రతి వ్యక్తి నాయన, ఇక్కడ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనే ఒక మాటతో ఇక్కడికి వచ్చుటకు కృప చూపించమని, మా జీవితాల్లో మార్చాడు ప్రభు అని సాక్ష్యము చూపించుటకు కృప చూపించమని, ఇదిగో ఈ చిన్న ప్రార్థన, నా చిన్న ప్రార్థన ఆలకించమని. అలాగనైనా అన్నగారు వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. ఎన్నో ఆటుపోట్లు ఉన్నట్టుకి నాయన,
నీ సేవ పరిచయలో వాడబడుచున్నప్పటికీ నాయన కష్టాలన్నిటినీ తీసివేసి నాయన అతని కుటుంబాన్ని, అతని కుటుంబంలో ఉన్న కూతుర్ని, మనవరాలను ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి సేవలో మరి ముందుకు సాగుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కూడి వచ్చిన ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును సదాకాలం తోడులై ఉండును గాక. ఆమేన్.